దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. మంది సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టట్లేదురా నానా. గంట మార్క్. హలో హలో అయ్య గారు. ఎవరయ్యా? ఏం లేదు, మీరు రాధా మనోహర్ స్వామికి ఫోన్ చేశారు కదా? అవునండి. అవును, ఎందుకు చేయవలసి వచ్చింది? ఏంటండి? ఆయనకి ఎందుకు ఫోన్ చేశారు మీరు? మా ప్రభుని దూషిస్తానండి. చాలా మమ్మల్ని క్రైస్తులు ఏళ్ళంగా మాట్లాడతాం, ప్రభుని దూషిస్తాం. మా ప్రభుని సేవ అంటాడండి. మళ్ళా ఇల్లు తిరిగేవాడు, ఇల్లు తిరిగి చెప్తాడు మీ దేవుడు కాదు, మీ ప్రభు దేవుడు కాదు, సేవ వాడు అని అంటాడు. మళ్ళీ ఏమో ఆ ప్రభు దేవుడు అయితే మరి వాడేవుడు ఎవడు అంటాడండి. వాడికి ఏం తెలుసు? నేనన్నా మీరు చాలా బుద్ధిహీనులండి, దేవుడు లేడు అంటారండి మీరు బుద్ధిహీనులు. దేవుడు అన్న వ్యక్తికి ఎట్లా ఉండాలండి, ఏ ప్రదేశంలో ఉంటే దేవుడు ఏంటంటే కూడా అడిగా. ఒక విషయం పాస్టర్ గారు, ఇప్పుడు నేను పాలకుడు కాదండి, విశ్వాసి. నేను సంఘంలో పోతానండి, నేను విశ్వాసనండి. ఒక విషయం, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల కింద ఇలాంటిది ఉండేదా? అంటే లేవండి. క్రైస్తవాన్ని ఎవరైనా విమర్శించారా? లేదండి. మళ్ళీ ఇప్పుడే ఎందుకు విమర్శిస్తున్నారు చెప్పండి? అదే అర్థం కావట్లేదండి. సమాధానం కూడా చెప్పట్లేదండి. వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు? వాడు మనోహర దాస్ అన్నాడు 26 ప్రశ్నలు అయిపోయిందట. ఏ ప్రశ్నలు అయితే తెలియదు నాకు. అంటే చెన్నులో ఆయన వేసిన ప్రశ్నలకి సమాధానాలు పాస్టర్ గారు చెప్పడం లేదు, ఇడిచిపెట్టండి. దాని గురించి కాదు, నేను జనరల్ గా క్వశ్చన్ వేస్తున్నా. ఇప్పుడు ఇలా ఎందుకు మొదలైంది? ఇప్పుడు ఒకటి, మనం మత ప్రచారం చేసిన ప్లేస్, మీరు హిందూ అంటే మీరు సువార్త చెప్పినా కానీ ఎవరికి చెప్తారంటే ఒక హిందువులకు మాత్రమే చెప్పగలుగుతారు. హిందువులు చెప్పమండి, మేము ఎవరు వస్తే వాళ్ళకి చెబుతాం, చర్చిలు చెబుతాం, కానీ సువార్త హిందువులకి ఇంటికి మేము సువార్త చెప్పమండి. మీరు చెప్పకపోవచ్చు. చాలా మంది ఇప్పుడు పాంప్లెట్లు పంచుతుంటారు, హిందువులకు మాత్రమే పంచగలుగుతారు. ఒక ముస్లింలకు అయితే పాంప్లెట్లు ఇంతకుముందు పంచేవాళ్ళండి, ఇప్పుడు పంచట్లేదండి. పాంప్లెట్లు ఇంతకుముందు పంచారు, మీరు 10 సంవత్సరాల క్రితం. నిజమే. ఎందుకంటే ఇలాంటివి వచ్చాయి, అందరూ అడ్డం పడుతున్నారు, సువార్తలు చేస్తుంటే అడ్డం పడుతున్నారు, మీరు క్రైస్తవులకు చెప్పుకోండి అని చెప్పడం వల్ల అది తగ్గిపోయింది. ఇప్పుడు అప్పుడు లెక్క నిజం. ఇంకొక ఇప్పుడు ఇలా ఎందుకు మొదలయ్యింది అంటే, ఈ పాస్టర్లు కొందరు, అంటే పాపం మంచి పాస్టర్లు ఉన్నారు దీంట్లో కూడా. పాస్టర్లు ఎలాంటి వాళ్ళంటే దేవుడు యేసు నిజమైన దేవుడు అని నమ్మి చేసే వాళ్ళు కొందరు ఉంటే, కొందరు సంపాదన కోసం, వారి సంపాదన కోసము హిందూ గ్రంథాల గురించి, తర్వాత హిందూ దేవుళ్ళని రాళ్ళు రప్పాలంటూ, ప్లస్ అంతే కాకుండా హిందూ దేవాలయాలకు వెళ్ళి ఒక 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి టైంలో అనుకుంటా, ఒక పాస్టర్ కిరణ్ ఏమో ఉంది ఆయన పేరు, అవును, వాడు తిరుపతికి వెళ్ళి ఇక్కడ ఉన్నది రాయి, ఈ మన రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాయిని తీసేసి ఇక్కడ మన శిలువని పెడదాము అని తిరుపతిలోని సవాల్ చేశాడు. అది తప్పు. రెండోది వచ్చేసి, ఇప్పుడు విజయ్ కుమార్ అనుకుంటా పాస్టర్ గారు, వాడు ఏం చేశారంటే దుర్గామాతని ఒక ఆమెకు వేషం, అంటే ఒక ఆమె దయ్యం పట్టినట్టు నటింపజేశారు. అంటే నటింపజేస్తారు కదా డబ్బుల కోసం మన వాళ్ళు. నిజానికి ఎవరు దయ్యం అనేది ఎవరు నమ్మరు. ఈ కాలంలో కూడా దయ్యం ఉందంటే వాడు ఇంకా మూర్ఖుడు అని అర్థం. అయితే ఏమంటుందంటే, నేను విజయవాడ కనకదుర్గమ్మని అంటుంది. అంటే విజయ్ గారు కనకదుర్గమ్మని దయ్యంలో చూపించారు. ఇప్పుడు రీసెంట్ గా మీకు వాట్సాప్ లో వేస్తాను, మీరు ఇప్పుడు ఇది అయిపోయినాక మీకు రీసెంట్ గా జరిగింది. ఏమంటే వాడి పేరు ఏం పేరు ఉంది, పాస్టర్ పేరు పెడతాను. వాడు డబ్బు బాగా సంపాదిస్తున్నాడు.
వాడు అంతే సేమ్ టు సేమ్. సతీష్ కుమార్ గారు కూడా బాగా సంపచ్చిందండి. అవును అవును. ఇప్పుడు ఒకటన్నా కలవర టెప్పులు ఆయన కూడా కొన్ని వేల కోట్లు సంపచ్చింది, 100 కోట్లు 1000 కోట్లు. సత్యం 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 నిజం. సంపాదన కోసము ఇప్పుడు ఒకటన్న గారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నేను మారింటాను, నేను మారిపోయింటాను మళ్ళీ ఇటు చూడకుండా, అంటే మళ్ళీ హిందూ దేవుళ్ళ గురించి, హిందూ గ్రంథాల గురించి చూడకుండా ఏం చేస్తారంటే హిందూ దేవుళ్ళు సైతాన్లు గాను లేకపోతే రాళ్ళు రప్పలు గాను ఏదో వాళ్ళకు తోచిన, అంటే అటుపోకాడేమో మళ్ళా వచ్చిన గొర్రె ఎక్కడ తప్పిపోతుందని చెప్పేసి అలాగే పట్టుకున్నాలని చెప్పేసి ఈ మొనాల్ గారు కూడా ఈ మాట్లాడండి. గొర్రెలు ఇలా కైతులు గొర్రె ఏళ్ళగా మాట్లాడుతుందండి గారు. ఒకటి ఇప్పుడు వినండి, ఆయన స్వామి అన్నది ఏమిటి అంటున్నాడంటే, ఇప్పుడు మనకి మనకు బైబిల్లోనే గొర్రెలు తప్పిపోయిన గొర్రెలు అని ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పట్టుకొని అన్నాడే కానీ ఇప్పుడు ఆయన సొంతంగా ఓల్డ్ అయితే కాదది, కాదు బైబిల్లోనే ఉంది. ఆయన ఉపయోగిస్తున్నాడు. బైబిల్లో ఉంది, బైబిల్లో లేని పదం అయితే ఉపయోగించడం లేదు కదా, మీరే ఆలోచించడం గారు. ఇప్పుడు బైబిల్లో ఉందండి. బైబిల్లో దగ్గర ఒక చోట కాదు, 2 చోట్ల దగ్గర 10-15 చోట్ల ఉంది గొర్రెలని, తప్పిపోయిన గొర్రెని. ఇప్పుడు ఒకటి అన్నగారు, గొర్రె అంటే ఏమిటిది? ఒక గొర్రె రైల్వే నేను రీసెంట్ గా చూశాను. ఒక గొర్రె రైల్వే పట్టాల మీకు పోతే అన్ని పోయాయి, రైలు వస్తుంది వెనక నుంచి రైలు వస్తుంది అనేది కూడా తెలియదు దానికి. అన్ని తెలియదు. ఒక 30-40 గొర్రెలు చనిపోయాయి. అది వాస్తవం. కానీ ఇది ఎందుకన్నాడు బైబిల్ దేవుడు అలా అనేది కూడా అర్థమైతే లేదు. అంటే మూర్ఖంగా వస్తారనా లేకపోతే తెలివి లేకుండా వస్తారనేది అర్థం కాలేదు. అది అంటే వెదరాట్లు అంటే తెలివి తక్కువ మూర్ఖులు, తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళకి తెలివి లేదు. అవును, నేను మనిషిగా చేశాను వాళ్ళని, వీళ్ళు వెదల తెలివి తక్కువ వాళ్ళు అయిపోయినారు. ఏంది నా కుమారులు మరీ ఇంత స్థితిలో ఉండిపోయారు అనే దానికి ఆయన గొర్రెలు అందవు. అవును, అదే కదా విచిత్రము. ఆ గొర్రెలు అనడంలోనే ఇప్పుడు ఆయన గొర్రె అంటున్నాడు. అంతకుమించి అది దాంట్లో బైబిల్లోనే ఉంది కనుక అదే పదం వాడాడు. ఇప్పుడు దేవుడిని గొర్రెపిల్ల అంటాడు, ఆయన కూడా దేవుడిని గొర్రెపిల్ల అంటాడు. ఇంకొకటి అన్నగారు, ఇంకొక విషయము, నేను చాలా వరకు ఆయన వీడియోలు చూశాను, నేను ఫాలో అవుతున్నాను. కానీ ఎక్కడ ఆయన బైబిల్లో లేనిది చెప్పడం లేదు. ఆయన బైబిల్లో ఉండే వాక్యాలే చెప్తున్నాడు. ఆయన క్వశ్చన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఆయన వేసిన క్వశ్చన్స్ వల్ల నేను కరెక్టే అనిపించింది నాకు. ఆయన గోపి సనాతన సేన అని వినింటారు మీరు. సరేనండి, కరెక్ట్ అయినా కూడా ఏళ్ళగా మాట్లాడుతుందండి, వ్యక్తిగా ఏళ్ళగా తీసేసినట్టు మాట్లాడుతుందండి. ఒకటి అన్నగా అసలు మన దేవుడు కాదన్నట్టు మాట్లాడుతుంది. నిజమే ప్రభు కాదన్నట్టు మాట్లాడుతుండో, దేవుడే లేడని మాట్లాడుతుందండి, వాళ్ళ దేవుడు లేరని మాట్లాడుతున్నారండి. ఒకటి అన్నగారు, ఒకటి పెద్ద మనిషి, నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు ఇవల్ల రావడానికి కారణం ఒకటే కారణం. ఏమిటిది తెలుసా? ఇప్పుడు సంపాదించుకునాలా అనే దృష్టితో హిందూ గ్రంథాలపై బురద తల్లుతూ, హిందూ దేవులను తిడుతూ, ఈ రాళ్ళు రప్పరు సైతాన్లు అని ఎప్పుడైతే మొదలయ్యిందో, ఎప్పుడైతే ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నా ఇంటికి నాకు జరిగింది చెప్తాను. నా ఇంటికి మా నాన్నకు జబ్బు చేసిందని తెలిసి మా ఇంటికి ఒక 2 లేడీస్ వచ్చారు. అంటే చాలా దూరము లేడీస్ వచ్చారు. మా పాస్టర్కి కళలో వచ్చిందంట, కొంచెము మీకు జబ్బు చేసింది ప్రార్థన చేయమని చెప్పి పంపించాడని చెప్పారు. అంటే మేము హాస్పిటల్కి పోయి వచ్చాము. అక్కడ మా నాన్న అడ్రస్, అంటే మాకు అప్పుడు ఫోన్ లేకుండేది, అడ్రస్ మా నాన్న అడ్రస్ తీసుకున్నది అయితే మేము సంతోషపడ్డాం. అబ్బో ప్రార్థన చేయడానికి వచ్చారు, కళ్ళలోకి వచ్చాడంట అని చెప్పేసి నమ్ముతాం కదా, ఎవరైనా నమ్ముతారు. సడన్ గా వచ్చి నమ్ముతారు. అయితే
అంతే మరి. వాళ్ళకి మంచిగా వాళ్ళకి టిఫిన్లు టీలు ఏర్పాటు చేశాము. ఆగారు, ప్రార్థన చేశారు, అంటే మనానికి పేరు చేశారు. వెళ్ళిపోతూ ఏం చేశారంటే వాళ్ళని మంచిగా మర్యాద చేశారు. వాళ్ళని ఇప్పుడు అందరూ దేవుళ్ళు సమానం అనుకునేది ఒక హిందూ మాత్రమే అన్నగారు. ఇప్పుడు వెళ్తూ మా నాన్న కలాపను శివుని పటం ఉంటుంది, పెద్దది నిలువెత్తు శివుని పటం. నిలువెత్తు పటం త్రిశూలం పట్టుకొని నిలబడి ఉంటాడు. ఆ పటం అయితే ఆ పటం తీసేయండి సైతాను అని చెప్పి అంటున్నారు. మా అమ్మ అప్పట్లోనే పొరక తీసుకున్నారు వాళ్ళ మీద. అంటే వీళ్ళని గౌరవిస్తే ఇప్పుడు ఇప్పుడు ఒకటయ్య గారు, మేము దేవుడు అని నమ్ముతాం, సపోజ్ అనుకుంటాం. కానీ మీరు కూడా నమ్మగలగాలిగా. ఇప్పుడు మన దేశం సెక్యులర్ దేశం అంటారు. సెక్యులర్ దేశం అంటే మేము నమ్ముతాం, హిందువులం సెక్యులరమే అనుకుంటాం. నిజానికైతే మేమైతే మీ దేశంలో మాదే అందరు దేవుళ్ళు సమానమే అనుకొని మేము చర్చికి వస్తాం, మసీదుకి పోతాం. మీ చర్చిలో ఏమి ఇచ్చినా తాగుతాం, తింటాం. అది ఇల్లుకి రాగలుగుతారా? ఎందుకు? ఇంకొక విషయం, ఎక్కడ బైబిల్లో ఎక్కడ మీరు ప్రసాదాలు తినొద్దనే లేదు, బొట్టు పెట్టుకోవాలని లేదు, దానికి సంబంధమే లేదు. కానీ అంటే బొట్టు పెట్టుకోవద్దని చెప్తారు. ఎందుకు ఇలాంటివి చెప్తారు అంటే ఎక్కడ మళ్ళీ అటు వెళ్ళిపోతారు. బొట్లు ఏమంటే బొట్లు మెట్లు కాలు గురించి బైబిల్ లేదండి. అట్లా పాప అంటే చాలా వాళ్ళు వాళ్ళ తమ్ముడండి. వాళ్ళు చూడండి, ఎవరు ఎక్కువ వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు, దాన్ని ఉంది. ఎవరు కదండి, వైఎస్ రాజశేఖర గారి భార్య గారు బొట్టు పెట్టుకుంటామా? మరి విశ్వాసాలేగా. మళ్ళీ ఇప్పుడు ఒకటనగారు, వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు, మెట్లు వేసుకోవచ్చు, గాజులు దొరుకోవచ్చు అండి, తప్పు కాదు అది. కొంతమంది సేవకులు వాళ్ళు దుర్మార్గంగా చెప్పి వాళ్ళు సంఘాన్ని చెరగొడుతున్నారండి. అందుకనే మేక ఏదో చెప్తుంది ప్రభు బైబిల్లో, అదే తొడేళ్ళు, మేకవాళ్ళ తొడేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త చెప్తుండు సేవకులకి. అవునవును. ఇప్పుడు ఇలా జాగ్రత్త చెప్తుండు. ఎవరెవరు వచ్చి పట్టు పెట్టుకోవద్దని బైబిల్లో లేదు, గాజులు వేసుకోవద్దని బైబిల్లో లేదు, నెట్లు వేసుకోవద్దని బైబిల్లో లేదు, లేదా తాళి కట్టుకోవద్దని బైబిల్లో లేదండి. ఒక విషయం అన్నగారు, బైబుల్ పుట్టిన దేశంలో అలాంటివి కనిపించ వాళ్ళకి లేనే లేదా వల్ల అన్నగారు. అది పాపలు ఎటువంటి వాళ్ళ దాంట్లో చీరనే లేదు. చీర కట్టుకునేది మన సాంప్రదాయం అన్నగారు. చీర కట్టుకున్నా, తాళి కట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా ఓన్లీ హిందూ సాంప్రదాయం మాత్రమే. మన దేశంలో మన సంప్రదాయం. క్రైస్తవ దేశాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు చాలా మంది ఇప్పుడు తండ్రి ముందర డ్రాయర్ వేసుకొని తిరుగుతుంది కూతురు. మన సాంప్రదాయం మాత్రమే గొప్పది. మన సాంప్రదాయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవల్ల పెట్టుకోకూడదు, ప్రసాదం ప్రసాదం కాన్సెప్టే బైబిల్లో లేదు. ప్రసాదం అంటే ఎక్కడ కలిసిపోతారో, మళ్ళీ ఎక్కడ వెనక్కిపోతారో అని చెప్పి ఇవల్ల పుట్టించారు. ఇవల్ల పుట్టించడంలో ఇప్పుడు ఒకటన్న గారు, ఇది దేశ విడదీస్తుందేమో అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఒక కుటుంబంలో ఇప్పుడు మా తాతగారు మారాడు, మా తాతగారు మతం మారాడు. అయితే క్రైస్తవంలోకి వెళ్ళాడు. అయితే ఆయన ఏ పూజ చేసుకున్నా తూతూ అంటుంటాడు, ఇంట్లోకి చీదరేసుకుంటాడు, గొడవ పట్టుకుంటుంటాడు. వాళ్ళని ఇంటి వాళ్ళందరూ హిందువులే, కొడుకులు బిడ్డలు అందరూ హిందువులే. ఈయన ఒక్కడే మారాడు. ఈయన ఒకప్పుడు అయ్యప్ప స్వామి భక్తుడు. ఇప్పుడు అదే ఎవరు ఇష్టం వాళ్ళండి, ఎవరు ఇష్టం ఎవరు నమ్మకం వాళ్ళదే, దాన్ని కాదు అనుకోవద్దు. అదే అంటుంది అన్నగారు. వీళ్ళు చేసే పని ఎలా ఉందంటే విడదీస్తున్నారు. ఒకటన్న గారు విడదీస్తున్నారు. ఎలా కుటుంబాల మధ్యలో కుటుంబాల మధ్యలో చిచ్చు పెడుతున్నారు. అది వాసన.